చూసుకోవాలి. ప్రపంచంలోనే కల్మషం లేనిది ఏదైనా ఉంది అనంటే అది పావురం అని అంటారు. అంత కల్మషం లేని పావురాన్ని కూరొండడానికి నీకు చేతులెలా వచ్చాయని చాలామంది ఇప్పుడు నన్ను తిట్టుకొని ఉండొచ్చు. కానీ పావురాలని మెడిసినల్‌గా గూడా వాడతారనమాట. ఎస్పెషల్లీ ఫర్ పారాలిసిస్ పేషెంట్స్. దట్ టూ ఇవి అడవి పావురాలు చాలామంది కూర వండుకోవడానికి తెచ్చుకుంటారు. జత రూ. 1000. పావురం మాంసంని స్క్వాబ్ అని అంటారు. పావురంకి మినిమమ్ 50 అడుగులైన దూరం ఉండాలి. ఇంకా ముఖ్యంగా అది ఎగిరినప్పుడైతే 100 అడుగుల దూరంలో ఉండాలి. పావురం ఎగిరినప్పుడు దాని రెక్కల్లో నుంచి వచ్చింది మనం పీల్చుకుంటే మన లంగ్స్ పాడైపోతాయని డాక్టర్లు చెప్తున్నారు. పావురం కూరని పక్షవాతం వచ్చిన వాళ్ళకి పెడితే తగ్గిపోతుంది అని అంటారు. అదంతా ఉట్టిదే. ఎందుకంటే మా తాతయ్యకి పక్షవాతం వచ్చినప్పుడు పావురం కట్ చేసి ఆ రక్తాన్ని మా తాతయ్యకి పూసేసి అంటే ఒళ్ళంతా పూయకూడదు. ఏ పార్ట్‌కైతే పక్షవాతం వచ్చిందో అక్కడ పూసేసి కూర వండేసి వాళ్ళకే పెట్టాలి. అలానే